ఇప్పుడు బీర్లా ఎలయ్య గారు మాత్రం సునీత గారికి పదవి పోయిన పిచ్చిలో ఏది పడితే మాట్లాడుతారు, మతిస్థిమితం లేదు, నేను రిఫరెన్స్ చేస్తా ఎర్రగడ్డ హాస్పిటల్, యశోద హాస్పిటల్ అని అంటున్నాడు. రిఫర్ చేయమనండి. ఆయనకు పట్టిన భూదాహం, ధనదాహం ఏదైతే ఉందో దానికి సంబంధించిన నాకు పిచ్చే పట్టింది కదా, నేను అవన్నీ తవ్వుతా. నా దగ్గర అన్ని చాలా కేసులు ఉన్నాయి, 1-2 కేసులు లేవు, 5-6 ఉన్నాయి ఈయన మీద కంప్లైంట్లు. అవన్నీ నేను బయట పెడతా. పిచ్చి ఎవరికి ఉంది, ధనదాహం ఎవరికి ఉంది, భూదందా ఎవరు చేస్తా ఉన్నారు, అహంకారంతో ఎవరితో ఎవరు వ్యవహరిస్తున్నారని తెల్లమైపోతుంది. ఈరోజు నీకు అధికారం వచ్చింది, నిజంగా నీకు ఇవాళ విప్పించింది గవర్నమెంట్ అంటే నేను ఆ గతంలో అక్కడ విప్పున్నా కాబట్టి ఆ స్థానంని భర్తీ చేయాలనే ఉద్దేశంతో నీకు అవకాశం ఇచ్చింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. సరే, మంచి పాలన అందించు, అభివృద్ధి చేయి, నీకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, నీ మీద నమ్మకంతో ఇచ్చినారు, మంచి మెజారిటీ ఇచ్చినారు, పని చేయి. నీకు అహంకారం ఎందుకు? ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకురాలుగా నేను ఒక మాట నిన్ను అన్నాను, నేను కొత్తగా సృష్టించింది ఏం లేదు, నేను కొత్తగా పుట్టించింది ఏం లేదు, పూర్తి ఆధారాలతో మాట్లాడాను. నీ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడు కూడా అదే విషయం చెప్పారు కదా. నువ్వు శాసన మండలి సభ్యుడు మాట్లాడినప్పుడు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? ఈరోజు నేను చెప్పినప్పుడు దానికి ఎందుకు కౌంటర్ ఇస్తున్నావు? పైగా ఏం సంస్కారం నీది? చదువుకున్న సంస్కారమేనా నీది? అదేనా నువ్వు మాట్లాడేది? ఒక మహిళల పట్ల ఎట్లా మాట్లాడాలి అనే వ్యవహారం కూడా నీకు తెలియదా? ఏం మాట మాట్లాడుతున్నావు? నాకు పిచ్చి పట్టింది, సరే, మరి నీకేం పట్టింది? ధనదాహ పిచ్చి పట్టింది నీకు, భూదందాల పిచ్చి పట్టింది నీకు. మొన్న సాల్వో ఎక్స్ప్లోజివ్స్లో కూడా నువ్వు, నీ ఎమ్మెల్సీ, నీ సీఎం ఆఫీస్లో ఉండే అయోధ్య రెడ్డి, మీ ముగ్గురు చేసిన భాగవతం కూడా బయటపడ్డది కదా. స్వయంగా బిగ్ టీవీలో, నీ పార్టీకి సంబంధించిన బిగ్ టీవీలో స్టోరీ వచ్చింది, తర్వాత ఒక పత్రికలో కూడా స్టోరీ వచ్చింది. ఏం చేసిరు? మసిబూసి మారడిగాయ చేసిందా లేదా? ఈయన చిట్టా విప్పితే చాలా ఉంది. ఆయన మాత్రం సవాల్ చేస్తున్నా మేడం, 10 రోజులు టైం ఇస్తున్నా, మీరు నిరూపిస్తే నేను ఆల్రెడీ నేను సాక్ష్యాధారాలు బయట పెట్టిన కదా, నిరూపించేది ఏముంది? నేను సాక్ష్యాధారాలు బయట పెట్టిన. ఇంకా సిల్లిగా ఆయన డిమాండ్ ఏంటంటే 10 రోజులలో నేను అవకాశం ఇస్తున్నా, ఒకవేళ నిరూపితం అయితే ఆల్రెడీ సాక్ష్యాలు బయట పెట్టేసినాను. బయట పెట్టిన తర్వాత అది అవాస్తవం అని చెప్పడం నువ్వు ప్రయత్నం చేయి. ఆయన ఏమంటాడు మేడం, రాజీనామా చేస్తాను, నా పేరు మీద లేదు, నా కార్యకర్తలు కానీ నా అంశాల మీద కానీ మీరు ఉన్నట్టు 154 మంది చూపిస్తే తన పేరు ఉండేట్టు చూసుకుంటాడా దొంగడు? నా చుట్టుపక్కల ఉన్న అంశాల పేరు మీద కూడా లేవు అంటున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ పడకుండా కూడా జాగ్రత్త పడతారు, అంతే కదా. 150 మందిలో ఒక్కరి పేరు, నా అనుచరుల పేరు చూపించిన, నా కార్యకర్తల పేరు చూపించిన, నా బంధువుల పేరు చూపించిన, నేను రాజీనామా చేస్తా, మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా సునీత గారు అని చెప్పి డైరెక్ట్ సవాల్ చేస్తారు. 154 మంది నీ మనుషులు కాకపోతే నీకు భయం ఎందుకు? నీకు తోటరు పాట ఎందుకు? నీకు ఏం టెన్షన్ లేకపోతే నాకు పిచ్చి పట్టిందని మాట ఎందుకన్నా? నీకేం టెన్షన్ లేదు, నువ్వు తప్పు చేయలేదు, నిరపరాధివి, అట్లాంటప్పుడు ఈ ఛాలెంజ్లు ఎందుకు? నాకు పిచ్చి పట్టిందనే మాట ఎందుకు మాట్లాడినావు? రాజీనామా చేస్తా అని మాట్లాడినావు కదా. ఇట్లాంటి 4-5 ఉన్నాయి నీ తతంగాలు. ఈ తతంగాలన్నీ బయట పెడితే రోజుకో రాజీనామా చేస్తావా? అని అడుగుతున్నాను. చేసిందే తప్పుని సమర్థించుకోవడానికి, గాంభీర్యం ప్రదర్శించడానికి నేను రాజీనామా చేస్తాను తొండి మాటలు మాట్లాడితే సరిపోదు. నేను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను, నేను నీళ్ళు తీసుకొచ్చాను, అది తీసుకొచ్చాను, ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పెట్టడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఆయన సంతోషిస్తాము, స్వాగతిస్తాము. ఆలేరుని అభివృద్ధి చేస్తా అంటే సంతోషిస్తాం. వెంకట్ గారు, నేను ఒక్కటే మాట మీకు చెప్పదలుచుకున్నాను. 2001లో పార్టీ ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు గులాబీ జెండా పట్టి పనిచేసినారు. ఆ రోజు నుంచి మా తపన ఒకటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం అనేది మా కళ. దాన్ని సాకారం చేసుకున్నాం. సబ్బండ వర్ణాలు సహకరించినారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తర్వాత మా బాధ్యత ఏంటి? ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనే బాధ్యత మేము భుజానికి ఎత్తుకున్నాం. అందులో భాగంగా ప్రజలు కూడా మాకు అవకాశం ఇచ్చినారు. 10 సంవత్సరాల పాటు ప్రజల సేవ చేసుకున్నాము. రైట్. ఇప్పుడు కూడా మా తపన ఏంటంటే, తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోవద్దు, బాగు చేసుకుంటున్న తెలంగాణ. ఇప్పటికే దేశంలో అన్ని రంగాలలో ఒక మంచి స్థాయికి చేరుకుంది తెలంగాణ. ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయికి తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఒక స్థాయికి చేరుకుంది. అట్లాంటి రాష్ట్రం మళ్ళీ ఆగమైపోతుందనే బాధ మాకు. నిజంగా ఈ రోజున్న శాసనసభ్యుడు కనుక చిత్తశుద్ధితోని పనిచేస్తే మేము స్వాగతిస్తాం, సహకరిస్తాం కూడా, 100% సహకరిస్తాం. ఆయన అంటే నేను నీళ్ళు తెచ్చినా అని చెప్పుకుంటాడు. నీళ్లు నువ్వెక్కడి నుంచి తెచ్చినావు? కాళేశ్వరం పిల్లర్ కుంగిపోయిందని చెప్పి నానా మాటలు మాట్లాడారు. ఒక్క పిల్లర్ కుంగిపోతే 83 పిల్లర్లు ఉన్నాయి. అలా 83 పిల్లర్లలో 20వ పిల్లర్ కుంగిపోయింది. సరే, 19వ పిల్లర్ మీద పాక్షికంగా దెబ్బపడ్డది, 21వ పిల్లర్ మీద పడింది అనుకుందాం.
25 పిల్లర్లు ఇచ్చి పెట్టేసి అవతల ఉన్న 60 పిల్లల నుంచి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు? అట్లా యాసంగి పంట ఎండబెట్టిరు, అవును 6 నెలలు కాలయాపన చేసిరు, దానికి ఒక కమిటీ చేసినామని సెంట్రల్ కమిటీ అని నానా కథలు పడ్డారు. సరే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే కేసీఆర్ గారు కట్టించిన బ్యారేజ్లే కదా, అవును. అదే కేసీఆర్ గారు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే కదా, అదే కేసీఆర్ గారు కట్టిన రిజర్వాయర్లే కదా, ఆ రిజర్వాయర్ ద్వారా వారు దవ్వించిన పెద్ద కాలువల ద్వారా కదా ఈరోజు మీరు నీళ్ళు తీసుకొచ్చింది. మేము అంతా రెడీ చేసి పెడితే ఈరోజు వచ్చి మా గ్రామాలలో ఇప్పటికి కూడా ఏమంటారంటే, వెళ్ళి నీళ్ళు వస్తున్నాయా మీ ఊరికంటే నల్లాలు పెట్టండి, ఆయన వచ్చి నల్లాలు పెట్టుకోతుండు, వాటర్ మ్యాన్ జాబ్ చేస్తుండు అంటున్నారు. ఎమ్మెల్యేని ఏమంటున్నారంటే మా దగ్గర వాటర్ మ్యాన్ నేను ఎక్కరిస్తలేను, అదే మరి. జనం ఏమంటున్నారు. నేను ఒక రోజు తాండాకు పోయినా, ఎల్లమ్మ మ్మ్. పండుగ ఉందంటే ఒక తాండాకు పోయినా, ఓకే ఆ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టు మేడం అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళందరూ తాండా వాళ్ళందరూ వచ్చి విష్ చేస్తా ఉన్నారు, నమస్తే అమ్మ బాగున్నారా అది ఇదని విష్ చేసినాక మీరు బాగున్నారా నేను మాట్లాడుతుంటే ఒక పెద్ద మనిషి అడిగాడు నన్ను, దాదాపు 75 ఏళ్ళు ఉంటాడు. అమ్మ మా చెర్లకి ఇంతవరకు నీళ్ళు రాలేదు, అప్పుడో ఇప్పుడో మీరు ఉండగా కాస్త కనబడ్డా, ఇప్పుడు వస్తలేవు నీళ్ళు అని అన్నాడు. ఆ పక్కనున్న పెద్ద మనిషే నువ్వు ఊకోరా, వస్తాడు ఏది నీళ్ళు పెట్టేట ఆయన వస్తాడు, రేపో ఎల్లుండో వస్తాడు, వచ్చి పెడతాడు ఈ నీళ్ళు నీకెందుకు అని అంటున్నాడు. అంటే రెస్పెక్ట్ నేను లేదన్నమాట అడిగినా ఏమాత్రం. ఏంది పెద్ద మనిషి అట్లా అంటున్నావు అంటే, ఆ ఊరు తిరుగుకుంటా నేనే నీళ్ళు ఇస్తున్నా అని చెప్పుక తిరుగుతుండు కదా ఓకే అని. వాళ్ళకి ఊరికి ఆ తాండాకి ఎదురుగా పెద్ద కాలువ కనిపిస్తుంది, ప్యాకేజ్ 16 కెనాల్ కనిపిస్తుంది. ఓకే అగో అది ఎవరు తవ్విచ్చిరమ్మా ఈ కిందికున్నది, అరే ఆయన ఎంబడున్నాయనని, అరే మ్మ్. ఆ రిజర్వాయర్ ఎవరు కట్టించారు? నీళ్ళు వస్తలేవని మాట్లాడుతున్నావు, వస్తాడు రేపు నీళ్ళు వదిలేట ఆయన వస్తాడు, రేపు వచ్చి పెడతాడు పో అంటే ఒక వ్యంగ్యంగా ప్రజలలో అదే. కూడా ఒక వ్యంగ్యం. ఆయన చెప్పుకునే మాట ఒక తీరు ఉంది, ప్రజలు మాట్లాడుకునే తీరు ఒకటి ఉంది. ఫస్ట్ నువ్వు నీళ్ళు ఇస్తున్నావు మేము సంతోషిస్తాం, మేము కాదనట్లేదు, దాని మీద మా విమర్శ కూడా ఏమీ లేదు, కానీ ఏమీ చేయలేదు. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ 2-3 ముచ్చట్లు చెప్పాడు, మేము పని చేయలేదని, చిత్తశుద్ధి లేదని మాట్లాడాడు, 10 మీటర్ల కాలువ తవ్వలేదని మాట్లాడాడు. ఆయన ఎప్పుడు చెప్పాడంటే, గుండాల మండలం, నా నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటాయి, గుండాల మండలంలో 2017లో నేను నీళ్ళు ఇచ్చాను. ఓకే అప్పుడు కేసీఆర్ గారి ఆశీర్వాదం, తన్నీరు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మంత్రి వారి ఉన్నప్పుడు. సహకారం, అదేవిధంగా అది నిర్మాణం చేసి నవాపేట రిజర్వాయర్ నిర్మాణం చేసింది కూడా స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలో ఉంటుంది. ఓకే అక్కడ తాటికొండ రాజయ్య గారు రాజయ్య. శాసనసభ్యుడు, వారి యొక్క సహకారం, మన ఎర్రవెల్లి దయాకర్ రావు గారి సహకారంతో నవాపేట రిజర్వాయర్ ద్వారా 2017లో 23 ట్యాంకులు నింపుకున్నాం మేము గుండాల మండలంలో. నా నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం, చెప్పాలంటే కరువుతో అల్లాడిపోయిన నియోజకవర్గం. ఒకప్పుడు గడ్డి కొనుక్కోవడానికి, పశువులకు గడ్డి కొనుక్కోవడానికి కూడా అల్లాడిపోయిన నియోజకవర్గం, అంత బీడుపడ్డ భూములు ఉన్నాయి మా దగ్గర. అట్లాంటి నియోజకవర్గానికి మొట్టమొదటిసారి గోదావరి జలాలు వచ్చినాయి అంటే గుండాల మండలానికి వచ్చినాయి. 23 ట్యాంకులు నింపుకున్నాం, మ్మ్. అవసరమైన చోట చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. నేను గర్వంగా చెప్తున్నా, 49 చెక్ డ్యామ్లు కట్టించినాను నా నియోజకవర్గంలో, 49 చెక్ డ్యామ్లు కట్టించినాను. చెక్ డ్యామ్లు కట్టించింది నేనే, కాలువలు తవ్వించింది మేమే. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో, 2017లో నేను 8 మండలాల్లో కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతోని వాళ్ళ సహకారం తీసుకొని అన్ని మండలాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను ఇచ్చాను. ఓకే